Hello all. Today let us ponder upon what the wages of sin are. Romans 6 verse 23 first part says, "For the wages of sin is death." ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. సిన్ హ్యాస్ ఎ కాస్ట్. పాపానికి ఫలితం ఉంటుంది. జస్ట్ లైక్ ఇఫ్ యూ వర్క్ for the whole month we receive wages at the end, right? మనం గనక ఒక నెలంతా పనిచేస్తే మనకు జీతం ఇస్తారు కదా. In the same way sin pays wages too in the form of death. అలాగే పాపం కూడా మనకు జీతం ఇస్తుంది మరణం రూపంలో. But Jesus came to give us eternal life instead of death. యేసు మనకి మరణాన్ని బదులు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడండి. హల్లెలూయా. జాన్ చాప్టర్ 10 verse 10 says, "The thief comes but to steal, kill and destroy, but Jesus came to give life and life more abundantly." యోహాను 10వ అధ్యాయము 10వ వచనము, హంతకుడైతే హత్య చేయటానికి, దొంగిలించటానికి, నాశనం చేయటానికి వస్తాడు కానీ మన కాపరి, మన మంచి కాపరి గొర్రెలకు అంటే మనకు జీవాన్ని ఇవ్వటానికి, ఎలాంటి జీవాన్నండి? సమృద్ధిగా ఉండే జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడండి. హల్లెలూయా.